యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై 15 లోపు సమాధానాలు పంపాలని నిర్దేశం. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఏటా 300 కోట్ల నష్టం. ఛత్తీస్గఢ్ ప్లాంటు నిర్మాణం పూర్తి కాకుండానే ఆ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం. మీడియా సమావేశంలో వెల్లడించిన చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి. అంటే ఇది కుంభకోణము స్కామ్ అనే బదులు పెద్ద ద్రోహం అనే చెప్పొచ్చు. తెలంగాణ కేసీఆర్ చేసినటువంటి పెద్ద ద్రోహం, విద్యుత్తులో తెలంగాణకు చేసినటువంటి పెద్ద ద్రోహం. ఇది ద్రోహం అంటే ఇక్కడ యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై 15 లోపు సమాధానాలు పంపాలని నిర్దేశం. అయితే ఛత్తీస్గఢ్ ప్లాంటు నిర్మాణం కాకముందే అక్కడి నుండి కొనుగోలు చేపట్టినామని చెప్పేసి ఆ రాష్ట్రంతో కొనుగోలు ఒప్పందం చేసుకున్నాడు. అక్కడ చెల్లిస్తా అని చెప్పేసి ఏటా సంవత్సరానికి 300 కోట్లు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కొల్లగొట్టింది. గవర్నమెంట్ ఖజానా నుంచి 300 కోట్లు కొల్లగొట్టింది. సో అదే కాకుండా ఇంకోటి ఏమైంది అని అంటే యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం, అవిట్లల్లో ఎంత కమిషన్లు నొక్కిరు. మళ్ళీ ఆ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసిరు కాబట్టి అక్కడ ఎట్లా చేసిరు, అక్కడ థర్మల్ ప్లాంటే లేదు. ఆ థర్మల్ ప్లాంట్ లేని దాన్ని సృష్టించి అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు ఎట్లా చేస్తారు, దాని మీద 15 లోపు నివేదిక ఇవ్వాలి. అది లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పేసి చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కేసీఆర్కి నోటీసులు పంపించడం జరిగింది. ఏదో సినిమాలో అదేంటంటారు దాన్ని, బాప్ ఏక్ నంబరి బేటా దో నంబరి అన్నట్టు వీళ్ళ కథ నడుస్తుంది. ఇంకా కాళేశ్వరంది కూడా వస్తుంది. కాళేశ్వరంది లత్కొర్రావుకు నోటీసులు ఇస్తారు పక్క, అది 100%. ఎట్లయితే నువ్వు పాపాలు చేసినావు కేసీఆర్, అదే పాపాలల్లో నువ్వు సమసిపోక తప్పదు. మళ్ళీ ఇంకొక లేటెస్ట్ ట్విస్ట్ చెప్తా నేను ఇవాళ మీకు అందరికీ. దాదాపు చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం తర్వాత జనసేన, టీడీపీ, మళ్ళీ ఎన్డీఏ 3 ప్రభుత్వాలు కలిసి తెలంగాణలో, అది తెలుగుదేశమే అనొచ్చు, ఎన్డీఏ అనొచ్చు, లేదంటే జనసేననే అనొచ్చు, 3 పార్టీలు కలిపి బరిలోకి దిగుతున్నాయి. భారీ ఎత్తున తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలనే కొత్త నూతనోత్సాహంతో టీడీపీ శ్రేణులు ఇక్కడ బలపడే అవకాశం కూడా ఉంది. అది నేను చెప్పినటువంటి విషయం కాదు, కొందరు సామాజికవేత్తలు కావచ్చు, కొందరు సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు అంటున్నటువంటి విషయం. ఇక చూసుకోరు రేవంత్ అన్న, మరి కేసీఆర్ అన్న చూసుకోరు ఎట్లెట్లుంటుంది ఏం సంగతి అనేది కూడా చూసుకోరు. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. మేము ఏదైతే చెప్తున్నామో అది 100% జరుగుతుంది, అదే జరుగుతుంది కూడా, మీరు చూడరు. ఇక ఇగో ముందే హెచ్చరిస్తూ అరవింద్ కుమార్కు లేఖ. ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నాయని అప్పట్లో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ 2016 నవంబర్లో తెలంగాణ ఈఆర్సీకి లేఖ రాశారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేస్తే డబ్బు ఆదా అవుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత తాను బదిలీ అయ్యానని, ఏం జరిగిందో తనకు తెలియదని అరవింద్ కుమార్ మంగళవారం కమిషన్కు తెలిపారు. ఆయన బదిలీ అయ్యాక ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకోవడానికి దస్త్రాలు పరిశీలిస్తున్నాం. అరవింద్ కుమార్ లేఖపై ఈఆర్సీ కూడా దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. 2 రాష్ట్రాల విద్యుత్ ఒప్పందం చేసుకున్నప్పుడు విక్రయ ధరను నిర్ణయించే అధికారం కేంద్ర రెగ్యులేటరీ కమిషన్కు ఉంటుంది. ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు ఒప్పందం విషయంలో ధర నిర్ణయాధికారం ఆ రాష్ట్ర ఈఆర్సీకే ఇవ్వడానికి అప్పటి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో అది అధికంగా చెల్లింపులు చేయాల్సి వచ్చినట్టు కమిషన్ దృష్టికి వచ్చింది అని జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. అరవింద్ కుమార్ అనే ఎంప్లాయీ, అంటే అధికారి, అప్పట కేసీఆర్కి చెప్పిండు, ఇది ఛత్తీస్గఢ్ ఒప్పందం అనేది బహిరంగ మార్కెట్లో కొంటే చాలా తక్కువ ధరకు వస్తుంది, మీరు అక్కడ ఎక్కువ ధర వెచ్చించుకుంటున్నారు అని చెప్పేసి అరవింద్ కుమార్ కూడా అప్పట్లో సూచిస్తే నువ్వెంత అని చెప్పేసి పక్కకు జరిపినట్టు మనకు అర్థమవుతుంది ఇక్కడ క్లియర్గా 2016లో. సో ఆయన ఆ తర్వాత మళ్ళీ బదిలీ అయిపోయారు. అంటే ఇక దొరలకు ఎదురు చెప్తే ఏమవుతుంది, బదిలీ అయిన అవుతుంది, లేకుంటే జైల్లో అవుతుంది, లేకుంటే కొట్టనన్న కొడతాం. ఈ 3 కాన్సెప్ట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. సో అరవింద్ కుమార్ అనేట ఆయన
బదిలీ అయిపోయాడు. బదిలీ అయిన తర్వాత నాకేం జరిగింది, నేను అప్పట్లో కేసీఆర్కి సూచించినా కూడా అయినా కూడా అర్థం చేసుకోలేదని చెప్పేసి మనకు అరవింద్ కుమార్ క్లియర్గా జస్టిస్ నరసింహారెడ్డికి వివరించినట్టు తెలిసింది. 6 నిందితులు, 69 మంది సాక్షులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 68 పేజీలతో ఛార్జిషీట్ నాంపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన సిట్. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పరారీలో ఉన్నట్టు తెలుసు. ప్రశాంత్ ఈసీ అయితే ఈ ఒక్కటి కాదు, కేసీఆర్ స్కామ్లు గతంలోనే మేము చెప్పినాము. ఒకటికొకటి స్టెప్ బై స్టెప్ అనేటి ఎట్లొస్తున్నాయి అనేది ఈడ అర్థం చేసుకోవచ్చు. 6 నిందితులు ఫోన్ ట్యాపింగ్ కేసులో, 69 మంది సాక్షులు. ఇప్పుడు ఇది ఫోన్ ట్యాపింగ్స్ కేసు ఒకటి, విద్యుత్ కొనుగోలు ఒకటి. ఆ ప్రభాకర్ రావు, సీఎండి ప్రభాకర్ రావు ఏడున్నదో తెలియదు, ఎటు పోయిండో తెలియదు, అసలు ఉన్నాడా లేడా తెలియదు. ఆ పరిస్థితి అధికారులకు ఆ రకంగా అధికారులకు తెచ్చిపెడుతున్నాం.